తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పీసీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగలక్ష్మి అండి. మఠంపల్లి గ్రామం, సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాను. నేను ఇక్కడ డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో వచ్చానండి. నల్గొండ అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి వచ్చాను. నేను బీఈడీ చేసినప్పటి నుంచి నాకు గవర్నమెంట్ డిఎస్సి ఎప్పుడు పడుతుంది, జాబ్ ఖచ్చితంగా కొట్టాలి, డిఎస్సి పడితే మంచిగా చదువుకోవాలి, ఇంటి దగ్గర ఉంటే చదవడానికి కుదరట్లేదు, ఎక్కడైనా కోచింగ్ సెంటర్కి వెళ్తే బాగుంటుంది అనేది ఎప్పటి నుంచో నా మైండ్లో ఉంటుందండి. కానీ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎక్కడైతే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతామో దానికి ఫస్ట్ మనకి పునాదులు వేసేది ఎవరు అని చెప్పి నేను ఎప్పుడు ఆలోచించుకుంటూ వీళ్ళని కన్సల్ట్ అవుతూ ఉంటాను. అయితే నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, నా రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ తెలిసిన వాళ్ళని, మా టీచర్స్ని ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను, మా టీచర్స్ని చాలా మందిని చాలా రకాలుగా అడిగాను ఎక్కడ బాగుంటుందని. ఫైనల్గా నా లక్ష్యం చేరుకోవడానికి నాకు దొరికిన ఒకే ఒక కోచింగ్ సెంటర్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్. కానీ ఫస్ట్ వెళ్ళేదే నా లాస్ట్ అవ్వాలి, అదే నాకు జాబ్ తెచ్చిపెట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, నేను ఎప్పుడు కూడా హాస్టల్లో ఉండలేదు. ఎలా ఉంటానో, ఫ్యాకల్టీ బాగున్నా సరే నేను అక్కడ అడ్జస్ట్ అవుతానో లేదో అనే ఒక అనుమానంతోనే వచ్చాను. ఉండగలుగుతానో లేదో, ఫీజు కట్టి వేస్ట్ అయిపోద్దేమో అన్న ఇదితోనే వచ్చాను ఫస్ట్ రావడము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఫస్ట్ మేనేజ్మెంట్, డైరెక్టర్ సార్ కానీ మేడం కానీ చాలా బాగా ఉన్నారు. మాకు ఎప్పటికప్పుడు మోటివేషన్ క్లాసులు పెట్టడం కానీ, తర్వాత మాలో ఉన్న టాలెంట్ ఎంతో, ఎవరికైనా ప్రత్యేకమైన టాలెంట్ లోపల ఉంటుంది, కానీ మనకి టాలెంట్ ఉంటుంది అనేది మనకి లోపల తెలియదు. కానీ దాన్ని బయటికి తీయడంలో డైరెక్టర్ సార్కి మించిన వాళ్ళు లేరు. జాయిన్ అయిన ఫస్ట్ రోజే నాకు అవనిగడ్డ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గారు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ రోజే 2 విషయాలు చెప్పారు. ఇక్కడికి వస్తున్నావంటే జాబ్తోనే ఇంటికి వెళ్ళాలి. తర్వాత నీ లైఫ్లో 2 ఉంటారు కంపల్సరీ. ఎవరు అంటే, ఒకళ్ళు నీకు జాబ్ వస్తే అప్రిషియేట్ చేసేవాళ్ళు, నీకు జాబ్ రాకపోతే నిన్ను నిరుత్సాహపరిచేవాళ్ళు, నీతోనే ఉంటూ నిన్ను ఎప్పుడెప్పుడు ఏమో వెనకబడిపోతుందా అని చూసేవాళ్ళు. ఖచ్చితంగా ఆ 2 పేర్లు నువ్వు పేపర్ మీద రాసి పెట్టుకో. మార్నింగ్ లేచినప్పుడు ఎవరైతే అప్రిషియేట్ చేస్తారో వాళ్ళని చూడు. నైట్ పడుకునేటప్పుడు ఎవరైతే నేను నిరుత్సాహపరుస్తుంటారో, ఎప్పటికప్పుడు నీకు రాదు, నీకేం రాదు, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చదివింది ఏంటి, అది దాన్ని డిసప్పాయింట్ చేస్తుంటారో వాళ్ళని చూడు. ఆ మోటివేషన్ ఎప్పటికీ నీకు ఉండాలి, అదే నీ జాబ్ లక్ష్యానికి దారి తీస్తుంది అని చెప్పారు. అదే మైండ్లో ఉంది నాకు స్టార్టింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా. సో చాలా బాగుందండి ఇక్కడ మేనేజ్మెంట్. మేడం డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మనకి ఈరోజు క్లాస్ అవుతుందంటే రేపు మళ్ళీ డైలీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు. సో ఇవాళ ఏం చదివామో, ఎంతవరకు మనకి గుర్తుందో, ఇన్ టైంలో మనం ఎన్ని బిట్స్ చేయగలుగుతున్నాం అనేది ఖచ్చితంగా అక్కడ మనకు తెలిసిపోతుంది. మన ఎఫిషియన్సీ ఎంతవరకు ఉంది, ఎంతవరకు చేయగలుగుతున్నాం అనేది అక్కడ మనకు తెలిసిపోతుంది. డైలీ క్లాసులు జరుగుతుంటాయి. జరిగిన క్లాస్లోంచి మనం ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నాం, మనం ఎంతవరకు మనకి జ్ఞప్తికి ఉంది అనే విషయం ఆ ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది మనకి. ఇన్ టైంలో మనం ఎంతవరకు చేయగలుగుతున్నామో, ఎంతవరకు చేయలేకపోతున్నామో, ఇంకా ఎంత చేయాలనేది మనకి రోజుకి రోజు, ఏ రోజుకి ఆ రోజే మనల్ని మనం ప్రేరణ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత ఫ్యాకల్టీ అండి, నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉందండి. ఎవరు తక్కువ ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు. 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారండి. చాలా బాగుంది. నేను బయోసైన్స్ స్టూడెంట్ అయినప్పటికీ నాకు మ్యాథ్స్ క్లాసులు బాగా నచ్చినాయి. చాలామంది బయో స్టూడెంట్స్కి మ్యాథ్స్ నాకు రాదు, నేను చేయలేనేమో, టెట్లో స్కోర్ చేయలేమో అనే ఒక ఉద్దేశంతో ఉంటారు. కానీ కంప్లీట్గా దాన్ని తీసిపెట్టేయండి. బయోసైన్స్ వాళ్ళు ఎవరున్నా సరే మ్యాథ్స్ క్లాసులు బాగా వినొచ్చు. చిన్న విషయాల దగ్గర నుంచి మనకి కేజీ నుంచి పీజీ వరకు తీసుకెళ్ళేంత ఎఫిషియన్సీ వాళ్ళలో ఉంది. మనకి ఏం రాదు అనే దగ్గర నుంచి నేను కంప్లీట్గా 30 బిట్స్ పెట్టగలను అనే అంత నమ్మకం మనలో వచ్చేలా చేస్తారు. తర్వాత బయోసైన్స్ క్లాసులు కానివ్వండి, లాంగ్వేజెస్ కానివ్వండి, మెథడ్స్ కానివ్వండి, ఏదైనా సూపర్ అండి. ఎవరికి వాళ్ళే సాటి బాగా చెప్తారు.
మీ లక్ష్యం గట్టిగా ఉంటే మీరు ఈ క్లాసులు విని ఆ విన్నది ఏంటో రాసుకొని ఆ రాసుకున్న దాన్ని నైట్ టైం ఎంత టైం అయినా పర్లేదు, నిద్ర వస్తుంది, ఇంటి దగ్గర ఎలా ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారో ఇవన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన నోట్స్, మనం పక్కన అవి ఇవి మెటీరియల్స్ కూడా ఏమి చూసుకొని అవసరం లేదండి, వాళ్ళు చెప్పిన నోట్స్ని మనం ఫాలో అయినా చాలు, మనకి 100కి 100 బిట్స్ పెట్టగలుగుతాము. చాలా బాగుందండి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, ఫ్యాకల్టీ కానీ, మేనేజ్మెంట్ కానీ, తర్వాత హాస్టల్ రూమ్స్ కానివ్వండి, ఏదైనా సరే తీసేయడానికి లేదు. ఫుడ్ కూడా ఇంటి దగ్గర బాగా తింటాం కదా, ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో అనే ఆలోచనలతో ఉంటారు. చాలా బాగుంటుందండి, ఫుడ్ మంచిగా చేస్తారు. అసలు ఏ రోజు ఇది బాగాలేదు అనడానికి లేదు. మన ఇంటి దగ్గర ఫుడ్ ఎలా తింటాం అంతకంటే 10 రెట్లు బాగుంటుందని చెప్పొచ్చు. చాలా బాగుంది, ఆంటీ వాళ్ళు సూపర్గా చేస్తారు. ఇక్కడ అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి దాదాపుగా 33 జిల్లాల నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉన్నారండి. 33 జిల్లాల నుంచి అందరూ నాకంటే జూనియర్స్ ఉన్నారు, నాకంటే సీనియర్స్ ఉన్నారు. ఎంత బాగా చదువుతున్నారంటే సార్ చెప్పిన క్లాసులన్నీ ఫాలో అవుతున్నారు. అసలు మనం ఊళ్ళో ఉండి ఇంతేనా, మనం అక్కడికక్కడికి మనమే తోపులో అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకు అసలు ఏమీ తెలియదు, మనం 0% జీరో స్థాయిలో ఉన్నామని తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇంతమంది ఇన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంత దూరాల నుంచి ఇక్కడికి వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారనేది మనం ఆలోచించుకోవాలి. చాలా బాగుందండి. నేను ఇక్కడ కోచింగ్ సెంటర్లో సూపర్ 100 బ్యాచ్లో జాయిన్ అయ్యానండి. సో హాస్టల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ వార్డెన్ మేడము మార్నింగ్ 4:30కే మమ్మల్ని వేకప్ చేస్తారు. 4:30 దగ్గర నుంచి మనము 7 ఈవెన్ 2-3 అవర్స్ కూర్చొని చదువుకునేలా ఉంటుంది. 7:30కి బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి. 7:30 to 8 హాఫ్ అన్ అవర్ టైంలోనే మళ్ళీ 8కి క్లాస్ స్టార్ట్ అయిపోద్ది. 8 నుంచి 5 ఈవెన్ 6 వరకు క్లాసెస్ రన్ అవుతూనే ఉంటాయి. మళ్ళీ 6 నుంచి 7:30 వరకు బ్రేక్ ఉంటుంది. సో డిన్నర్ చేసేస్తాము, మళ్ళీ కూర్చుంటే మళ్ళీ 11 ఈవెన్ చదువుకునే వాళ్ళు 11:30, 12 వరకు కూడా చదువుకోవచ్చు. నా ఫెసిలిటీస్ మనకున్నాయి, చాలా బాగుంటుంది. మళ్ళీ 4:30కి మన షెడ్యూల్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇంకా మనకి వేరే ఆలోచన కూడా వచ్చే అవకాశమే లేదు. 4:30 to నైట్ 11-12 వరకు కంటిన్యూస్గా చదువుకోవచ్చండి. ఇక్కడ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యేటప్పుడే నాకు చెప్పారండి డైరెక్టర్ సార్, ఫోన్లో అనేది అలో లేదు, కంపల్సరీ క్యాంపస్లోకి అడుగు పెడుతున్నామంటే వితౌట్ ఫోన్ ఎంటర్ అవ్వాల్సిందే అని చెప్పారు. మేము అనుకున్నాము ఎట్లా ఫోన్ లేకపోతే ఎట్లా, బాగా అలవాటు పడిపోయినాం కదా, ఫోన్ లేకపోతే బాగుండదేమో అని చెప్పి. కానీ వచ్చిన 2-3 రోజులు సఫర్ అయ్యానేమో అంతే. తర్వాత కంప్లీట్గా అసలు ఫోన్ గురించి ఆలోచన కూడా రావట్లేదండి. అక్కడ హాస్టల్లో పెట్టేసి వచ్చామంటే మళ్ళీ ఈవినింగ్ 6 వరకు ఫోన్ పట్టుకునేది లేదు. ఒకవేళ ఎవరైనా ఫోన్ తీసుకెళ్తున్నారు, ఎవరి చేతిలో ఫోన్ కనపడుతుందంటే కంపల్సరీ మేనేజ్మెంట్ అయితే యాక్షన్ తీసుకుంటుందండి. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంచారు, ఇంటి దగ్గర వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు ఇంత దూరం వెళ్తున్నారు కదా, ఫోన్లలోనే ఉంటారేమో, ఫోన్లు చూసుకుంటూ టైంపాస్ చేస్తారేమో, టైం వేస్ట్ చేస్తారేమో, ఇంత ఫీజులు కడుతున్నామని చెప్పి భయపడుతుంటారు. అసలు ఫోన్ ఎలో లేదండి. ఈవినింగ్ 6 తర్వాత మనకి ఏదైతే డిన్నర్ బ్రేక్ ఉంటుందో ఆ బ్రేక్లో మాత్రమే మనం ఫ్యామిలీ మెంబర్స్తో, మన పిల్లలతో మాట్లాడుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. మళ్ళీ క్యాంపస్లోకి ఎంటర్ అవుతున్నామంటే ఖచ్చితంగా ఫోన్ ఎలో అయితే ఉండదు. ఫీజు కూడా మనము చాలామంది అంటుంటారు లక్షలు పోసాము కోచింగ్ సెంటర్స్కి, జాబ్ రాలేదు అనుకోవడానికి లేదు. చాలా తక్కువ ఫీజుతో, తక్కువ మెస్ ఫీజుతో మనకి ఎక్కువ ఇస్తున్నారండి. ఇక్కడ ఎక్కువ మనం ఏదైతే కలగాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మనకి ఇస్తారండి. ఇక్కడ హాస్టల్కి అయితే చాలామంది హాస్టల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా డౌట్స్ ఉంటాయండి. మనకు హాస్టల్ ఫెసిలిటీ అనగానే మనం సిటీ సైడ్ వెళ్ళిపోతాం. హైదరాబాద్ కానీ ఇంకా మంచి ప్లేసెస్, రూమ్ ఫెసిలిటీ బాగుండాలి, హాస్టల్ ఫెసిలిటీ బాగుండాలి అని చెప్పి వెంటనే హైదరాబాద్ అనుకుంటాము. కానీ హైదరాబాద్ కంటే కూడా ఇక్కడ సూపర్ హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. నేనుండే రూమ్లోనే హైదరాబాద్ నుంచి కూడా అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేక వచ్చిన అమ్మాయి ఉందండి. తను చెప్తుంది హైదరాబాద్ అని పేరుకే కానీ అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఉండవు, కోచింగ్ సెంటర్ ఒక దగ్గర ఉంటే హాస్టల్ ఒక దగ్గర ఉంటుంది, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి టైం వేస్ట్ అవుతుంటుంది అని చెప్పి తను హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి హాస్టల్ ఫెసిలిటీ మంచిగా ఉందని చెప్పి 100 పాళ్ళు ఇక్కడ బాగుంది అని చెప్పింది. జనరల్గా ఒక అమ్మాయిని కానీ ఒక వైఫ్ని కానీ హాస్టల్కి పంపించాలి అంటే ఆ ప్లేస్లో ఉన్న పేరెంట్స్ కానీ ఆ ప్లేస్లో ఉన్న హస్బెండ్ కానీ చాలా ఆలోచిస్తారు. అంటే అక్కడ సెక్యూర్డ్గా ఉంటారో ఉండరో, నా వైఫ్ వెళ్తుంది అంటే ఇంటి దగ్గర ఉన్నంత సెక్యూరిటీ అక్కడ ఉంటుందో ఉండదో, ఒక అమ్మాయిని పంపిస్తున్నాం, పెళ్ళిగాని అమ్మాయిని చదువు నిమిత్తం పంపిస్తున్నామంటే అక్కడ హాస్టల్ ఫెసిలిటీ కానీ సెక్యూర్ అంటే ఫస్ట్ సెక్యూరిటీ చూసుకుంటారు, మా అమ్మాయి కరెక్ట్గా ఉంటుందా ఉండదా అనే విషయం చూస్తారు. అలాంటి విషయాలు ఏం భయపడనక్కర్లేదండి. వార్డెన్ మేడం కరెక్ట్గా ఉంటారు, మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు మనకి ఇక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందండి. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చూస్తున్నాము, చదువుతున్నామా, టైంపాస్ చేస్తున్నామా అనేది ప్రతి విషయం ఈవెన్ మొత్తము డైరెక్టర్ సారు సీసీ కెమెరాలో చూస్తూ ఉంటారండి, మేడం చూస్తూ ఉంటారు. మనం ఏం చేసినా నెక్స్ట్ మినిటే మనల్ని పిలిచి చెప్తుంటారు. సో
ఎంతమంది అండి ఆదిలాబాద్ తర్వాత సిద్దిపేట జిల్లాల నుంచి ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి 300-400 కిలోమీటర్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉంటున్నారండి. ఎందుకు వచ్చి ఉంటున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది ఇక్కడ సెక్యూరిటీ ఉంది, ఆడపిల్లల్ని పంపించినా సరే వాళ్ళకి ఎలాంటి భయం లేదు. మా వైఫ్ వెళ్తుంది అంటే చదువుకోవడానికి వెళ్ళింది, మా అమ్మాయి వెళ్తుంది అంటే చదువుకోవడానికి వెళ్ళింది. వాళ్ళకి ఇంకా సెకండ్ థాట్ కూడా రాదు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి సెకండ్ థాట్ కూడా లేదు, ఎందుకంటే ఫోన్ యూజ్ చేయట్లేదని వాళ్ళకి తెలుసు. తర్వాత సెక్యూరిటీ ఉంది, సీసీ కెమెరాస్ ఉంటున్నాయి. సో 100కి 100% చదువుకుంటారు, చదువుకోవడానికి బాగుంటుందండి. తర్వాత బయోసైన్స్ ఫ్యాకల్టీ కానీ, తెలుగు మనకి లాంగ్వేజెస్ విషయంలో కానీ ఏ సబ్జెక్ట్ అయినా సరే 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ. మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకుంటారో, మీకు సాధించాలని మీరు గట్టిగా అనుకుంటారో దాన్ని ఇక్కడికి వచ్చి మీరు నెరవేర్చుకోవచ్చండి. 100కి 100% నేను చెప్తున్నాను. నేను కూడా ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తాననే నమ్మకంతోనే ఉన్నాను నేను ఇక్కడ. తర్వాత గ్రూప్స్ కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్స్ కానివ్వండి, మీరు టీచింగ్ కానివ్వండి, మీరు మీ లక్ష్యం ఏదైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ మీరు పునాదులు వేసుకోవచ్చు. మా అమ్మాయి అడ్జస్ట్ అవుతుందో లేదో, మా వైఫ్ అడ్జస్ట్ అవుతుందో లేదో, ఇలాంటి డౌట్స్తో ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నానండి, మీ అమ్మాయిలైనా సరే మీ వైఫ్స్ అయినా సరే 100కి 100% న్యాయం జరుగుతుంది ఇక్కడ. ఎలాంటి డౌట్స్ వద్దు, మంచిగా చదువుకుంటారు, మంచి జాబ్తోనే మీ ఇంటికి వస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి, తర్వాత నాకు ఇక్కడ బోధించిన ఫ్యాకల్టీ అందరికీ, మేనేజ్మెంట్కి థ్యాంక్స్ యూ.